సెటిల్ మస్తుగా ఉన్నది. మేమైతే ఇప్పుడు పైకి వచ్చాము. అదే ప్లాన్స్ వ్లాగ్ అన్నాం కదా, చూపిస్తాను చూడండి. ఈరోజు ఫుల్ ఎండగా ఉంది, బట్టలు ఆరేసాము చూడండి. ఇదైతే మాది షోకేస్ ప్లాంట్ లాగా బాగుంటుంది, నాకు చాలా ఇష్టం ఈ ప్లాంట్. మొన్న ఈ ప్లాంట్ వలన అది ఇలాంటి ప్లాంట్స్కి పాములు అటాక్ చేస్తాయంట. పాముల్ని తెచ్చుకుంటాయంట, అంటే ఎక్కడున్నా కూడా లాక్కునేలా చేస్తాయంట. అప్పుడు ఒక రోజు 2 సార్లు వచ్చింది పాము, ఒకసారి అనకుండా వచ్చింది. ఇంత టాలెంటెడ్ ఉన్నావు. ఈసారి అయితే దానికదే వెళ్ళిపోయింది. రియల్లీ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. ఇది మందార చెట్టు, 2-3 పూలే పూసింది ఇప్పుడు దాకా, ఎండాకాలం కదా. ఇది ముద్దు మందారం ఏదో అంటారంట కదా, నాకు తెలీదు. ఇది మొగ్గ చూడండి ఎంత బాగుందో, అసలు మంచిగా ఎంత బాగా వచ్చింది. ఇంకా మొగ్గలు చాలా పడ్డాయి, మొక్కలు రావాలి ఇంకా. ఇదండి, ఇదైతే డ్రాగన్ ఫ్రూట్ పెట్టాము, 4 వైపులు 4 దిక్కులు పెట్టాము, వస్తుంది. సేమ్ ఇక్కడ కూడా ఇదో సేమ్ అలాంటి ప్లాంటే. ఇక్కడ లిల్లీ లాంటి ఫ్లవర్, ఏ ఫ్లవర్ నాకు సరిగ్గా తెలీదు. ఇక్కడ మొన్న మల్లెపూలు వచ్చి పూసి వెళ్ళిపోయినాయి. ఇక్కడ మొన్న మల్లెపూలు వచ్చి పూసి వెళ్ళిపోయింది. ఇది నందివర్ధనం. నందివర్ధనం చాలా బాగుంటుంది, శివుడికి ఇష్టమైన పువ్వు అనమాట. ఎంత బాగుంటుంది చూడండి. ఇది నందివర్ధనం. ఇంకోటి నిమ్మకాయ చెట్టు నేను నాటాను, నిమ్మకాయలు వేసి. కంగ్రాచులేషన్స్. చూడండి, నీళ్ళు మామూలుగా ఉండవు, గుచ్చుకుంటాయి. నాకు భయం అండి. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఇదే అలోవెరా చెట్టు, ఇవన్నీ షోకేస్ వే. ఇంకా ఇది ఒక టైం అన్నా మెంతు. అరే ఏంట్రా ఇది? శంఖం పువ్వు కూడా శివుడికి ఇష్టమైంది, శివుడు పడే శంఖం లా ఉంటుంది. శంఖం పువ్వు అనమాట, ఇలాగా పూస్తాయి.